హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మహిశ్రీ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. ఇదేంటి అని అనుకుంటున్నారా? మా చేనులో అయితే మళ్ళీ పొలంలో వరి నాటనీకే మళ్ళీ పొలం మొత్తం రుబ్బిపిస్తున్నాం. చూడండి మా బోర్ ఎట్లుందో, నీళ్ళు వస్తున్నాయి ఫ్రెష్గా. బోర్ నీళ్ళల్లో విటమిన్స్ చాలా ఉంటాయి. మేమేం చేసినామంటే బోర్ కింద పెట్టినామన్నమాట. వరి నాటేనికే వరి వడ్లు ఒక సంచిలో వేసాం మండేనికే. అవి 3 రోజులు నానబెడతాం బాగా. 3 రోజులు వడ్లు బాగా నీళ్ళలో నానిన తర్వాత దాన్ని బయటికి తీసి మొత్తం విడివిడిగా చేస్తాం అన్నమాట. వడ్లు వేర్లు వచ్చిన వడ్లని వేరు చేస్తాము. చేసిన తర్వాత మండి అలుకుతాము. చూపిస్తారు చూడండి, బయటికి తీస్తున్నారు. మా పొలం మొత్తం చక్కగా కరిగేట చేస్తున్నాము ట్రాక్టర్తో. చూడండి, ఆ వరి మొత్తము ఇట్లా కుల్ల వేస్తారనమాట. కుల్ల చేస్తేనే పంట మంచిగా అవుతుంది అనమాట. అందుకనే కుల్ల వేస్తాం వేసేటప్పుడు, మండి అలికేటప్పుడు. అదే పొల్లు వేస్తాం. నాకు తెలియదని మా అమ్మ కూడా పక్కన సలహా ఇస్తుంది నాకు. మా అమ్మ కూడా నాకు సపోర్ట్ చేస్తుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది మా అమ్మ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇది మొత్తం వడ్లని ఇట్లా డిఫరెంట్ చేస్తాం అన్నమాట. మొలకెళ్ళిన దానిని ఇట్లా వేసి మండి అలుకుతాము. నాకైతే అసలు దీన్ని చూస్తుంటే తినాలని ఫీలింగ్ కలిగింది. అంత మంచిగా అనిపించింది నాకైతే. చూడండి, మళ్ళీ ట్రాక్టర్తో దున్నుతుంది. అంటే మావి 2 బంధాలు ఉంటాయి, కింది బంధం మీని బంధము. 2 బంధాలు దున్నిపిస్తున్నాం మేము. ఇక్కడ మా మావయ్య మా ఆయననేమో ఇది మొత్తం డిఫరెంట్ చేస్తున్నారు. కుల్ల వేస్తున్నాము అంతా. చూడండి, నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా మండి అలకడం అంటే ఎట్లా వేస్తారు అని. నాకైతే మస్తు అనిపిస్తుంది. ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి నాకేం తెలియదు నెక్స్ట్ ఏం చేస్తారు అని. చూస్తున్నా నెక్స్ట్ ఏం చేస్తారు అని. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఈ పంట పొలాల్లో ఇట్లా ఒకటి పెద్ద చెక్క తీసుకొని ఇది మొత్తం సాపుగా అంటారు. అంటే ఒక దగ్గర గడ్డలాగా ఉంటుంది, ఒక దగ్గర డౌన్ ఉంటుంది కదా. ఒక పెద్దది కట్టే ముద్దు తీసుకొని దానికి 2 తాళ్ళు కట్టి లాగుతారు, బాగా గుంజుతారు. అప్పుడు మొత్తం లేవల్ అవుతుంది. తర్వాత ఇవి వాయిల్ చెట్లు అంటారు. దాని కొమ్మలు తెచ్చి ఎక్కడి వరకు మనము మండి అలకాలనుకుంటామో అక్కడి వరకు, ఆ ప్లేస్ వరకు అవి ఇట్లా దాంట్లో చెక్కుతారు అన్నమాట. తర్వాత మంట తెచ్చుకొని దీంట్లో చల్లుకోవాలి. ఇంకా మేమైతే ఇక్కడి వరకు అనుకున్నాము. ఇక్కడ నుంచి నేను తీసుకొస్తా. ఇది చల్లేటప్పుడు కూడా జాగ్రత్తగా చల్లాలి. అవతలకి పోకుండా, ఆ మండలు అవతలకి పోకుండా ఈ లోపలనే చల్లుకోవాలి. దీన్నే మండ అలకడం అంటారు. మా తెలంగాణ భాషలో అయితే మండే అంటారు. మరి మీ దిక్కు ఏమంటారో నాకు తెలియదు. మా సైడ్ అంటే మండే అలకడం అంటారు. మండే అంటే సోమవారము, మండి అంటే చికెన్ మండే కాదు. ఇక్కడైతే అట్లా అంటారు. అదంతా తీసుకొని ఒక తట్టలో వేసుకోవాలి. వేసుకునేటప్పుడు కూడా ఒకసారి మళ్ళీ ఇట్లా లూజ్గా అనుకోవాలి. ఎందుకంటే మన గడ్డలు ఉంటే కూడా మనకు కనిపిస్తాయి కదా. ఇట్లా లూజ్గా అనుకొని తట్టలు వేసుకోవాలి. ఇది అప్పుడు గడ్డలు ఉండే కదా. ఇప్పుడు మొత్తం ఇట్లా లూజ్గా చేసినాం. ఇట్లా ఉంటేనే మండలకనికి వస్తుంది. గడ్డలు ఉంటే ఒకటే దగ్గర పడుతుంది కదా. మనకి ఇట్లా చల్లినప్పుడు ఇట్లా ఇసూరం పడాలంటే ఆ గడ్డలను మొత్తం ఇట్లా లూజ్గా చేసుకోవాలి. మా ఆయనకు అసలు వ్యవసాయం అంటేనే తెలియదు.
మా మావయ్య నేర్పిస్తున్నాడు ఇప్పుడిప్పుడే. మాకు పొలం ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఎట్లా చేసుకుంటారు అని చెప్పేసి ఇప్పటి నుంచే మా మామ ప్రాక్టీస్ చేపిస్తుండు వ్యవసాయము. మనము పెద్ద పెద్ద బిల్ గేట్స్, అంబానీనే కాదు, రైతులను కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనకి 3 పూటల కడుపు నిండుతుందంటే అది ఒక రైతు వల్ల మాత్రమే. ఏ బిల్ గేట్స్, అంబానీ వల్ల అయితే కాదు ఈ పని. ఒక మామూలు రైతు ఇంత పండిస్తేనే మనం 3 పూటల కడుపు నిండా అన్నం తింటున్నాం. అది ఆలోచించుకోండి ఫ్రెండ్స్. బిల్ గేట్స్ అయినా, అంబానీ అయినా, ఇంకా ఎంత పెద్దవాళ్ళైనా రైతు పండించిన పంట అదే బియ్యమే అన్నం వండుకొని తినాలి. అది మర్చిపోతున్నారు. ఒక మనిషితో ఎన్ని కోట్లున్నా కూడా పైసలనైతే తినలేడు కదా. అన్నం తినే బతకాలి. ఒక రైతు పండించిన పంట తినే బతకాలి. మీకు తెలుసో తెలియదో ఆకలి కోసము ట్యాబ్లెట్లను కూడా తయారు చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్లో జనరేషన్లో రైతులు ఉండరు కదా, అందుకే ట్యాబ్లెట్లు కూడా తయారు చేస్తారు ఆకలి కోసం. దాని బదులు రైతులకు సపోర్ట్ చేసి రైతులకు అండగా ఉండి వాళ్ళకి కావాల్సిన అన్నీ చూసుకుంటే రైతుల సంఖ్య పెరుగుతుంది కదా, ఈ కష్టాలు ఈ తిప్పలు ఉండవు కదా. నా ఉద్దేశం ఏంటంటే రైతులకు కూడా ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి. అంటే రైతు అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి. ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి ప్రతి దాని మీద ట్యాక్స్ అనేది తీసేయాలి. ఏదన్నా కొన్నప్పుడు అంటే ఒక యూరియా సంచి కానీ, అడుగు మందు సంచి కానీ, అట్లా ఏమన్నా వ్యవసాయానికి సంబంధించినవి ఫర్టిలైజర్స్ కొంటారు కదా, అవి కానీ ఇంకా ఏదైనా సరే దాని మీద ట్యాక్స్ అనేది తీసేయాలి. ఎందుకంటే రైతు అనేటోడు మన కోసమే కష్టపడుతుండు. అట్లాంటి రైతుకు కూడా ప్రతి దాని మీద ట్యాక్స్ వేస్తారు. మరి రైతు పండించిన పంట మొత్తం మార్కెట్కి తీసుకుపోతారు కదా, అప్పుడు మరి రైతు కూడా ట్యాక్స్ వేయాలి కదా మరి దానిపైన. అంటే ఎక్కడెక్కడైతే ట్యాక్స్ ఉంటుందో అక్కడ ఆ కార్డు చూపించాలన్నమాట. రైతులకి ఒక ఐడెంటిటీ కార్డు అని చెప్పినాం కదా, ఆ కార్డు చూపిస్తే ట్యాక్స్ అనేది తీసేయాలి. అట్లా ఏదన్నా ప్రభుత్వాలు తీసుకొస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నాయనా నేను చెప్పింది కరెక్టేనా? కరెక్టే. అంతా రైతుల మీద బతికే కొడుకులే, మనలో మంచి బతికే కొడుకులే. చూసిరా మా నాయన కూడా ఏమంటుండో.